దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా గన్పూర్ రిజర్వాయర్ను నిర్మాణం చేయడం జరిగింది. గన్పూర్ రిజర్వాయర్ యొక్క పూర్తి నీటి నిల్వ సామర్థ్యము 1.5 టీఎంసీగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గన్పూర్ రిజర్వాయర్ కింద అంటే పాత గన్పూర్ చెరువు కింద రాజవరం చెరువు, ఈ రెండు చెరువులను కలిపి గన్పూర్ రిజర్వాయర్గా మార్చడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రెండు చెరువుల కింద పాత ఆయకట్టు ఉన్నది. గణపురం చెరువు కింద, రాజవరం చెరువు కింద కూడా పాత ఆయకట్టు ఉంది. ఆ పాత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వలేకపోతున్నాం. ఈ రెండు చెరువుల కింద, ప్రధానంగా రిజర్వాయర్ కింద కాలువలను ఆధునీకరించకపోవడం వలన, సాంకేతికంగా కాలువలు డిజైన్ చేయకపోవడం వలన చివరి భూములకు సాగునీరు అందించలేకపోతున్నాం. గతంలో కూడా ఒకసారి ఈ రెండు చెరువుల కింద ఉన్న మొత్తం ఆయకట్టు దాదాపుగా 2500 ఎకరాలు ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా. ఈ 2500 ఎకరాలకు అవసరమైన కెనాల్ సిస్టమ్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఎస్సీ గారిని, ఈ గారిని, వాళ్ళ బృందాన్ని ప్రత్యేకంగా రమ్మని చెప్పడానికి గల కారణం, ఈ రెండు చెరువుల కింద కెనాల్ సిస్టమ్ను నీటి ప్రవాహాన్ని బట్టి, లెవెల్స్ను బట్టి కొత్తగా ఎస్టిమేట్ చేసి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించాలని చెప్పి నేను వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. దేవాదుల ద్వారా మొదటిగా లబ్ధి పొందవలసిన వాళ్ళు గణపురం మరియు రాజవరం రైతులు. ఆ రైతులకు ప్రస్తుతం న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ రెండు చెరువుల కింద, గణపూర్ రిజర్వాయర్ కింద ఉన్న 2500 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా, ఏలెండ్ వరకు సాగునీరు అందించే విధంగా కెనాల్ సిస్టమ్ను సర్వే చేసి, ఎస్టిమేట్ చేసి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించవలసిందిగా నేను సూపరింటెండింగ్ ఇంజనీర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా ఇరిగేషన్ కాలువలోకి వస్తున్నది. నీటిపారుదలకు సంబంధించిన పంట పొలాలకు వెళ్ళే కాలువలోకి మురుగునీరు వస్తున్నది. కాబట్టి నీటిపారుదల శాఖ, అదేవిధంగా గన్పూర్ మున్సిపాలిటీ సమన్వయంతో పంట పొలాలకు వెళ్ళే కాలువలోకి మున్సిపాలిటీకి సంబంధించిన మురుగునీరు రాకుండా డ్రైనేజ్లను డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు పిలిచినాం, అగ్రిమెంట్లు కూడా అయినాయి, పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎస్సీ కాలనీలో మొత్తము మురుగునీరంతా కూడా పంట కాలువలోకి వస్తున్నాయి. ఇక్కడ పాత గన్పూర్ అంటే ముదిరాజు కాలనీ నుంచి వచ్చి అక్కడ పైన ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి బస్టాండ్ దగ్గర నుంచి ముదిరాజు కాలనీ నుంచి వచ్చే ఈ మురికి కాలువ కూడా పంట కాలువలోనే కలుస్తున్నది. కాబట్టి ఎక్కడెక్కడైతే పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ పంట కాలువలో కలుస్తున్నదో దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. కెనాల్ ఒక 250, అదేవిధంగా గన్పూర్ రైట్ కెనాల్ ఒక 350, గండిరావారము కుడి కాలువ చెప్తున్నాను. నేను ఇక్కడే ప్రాబ్లం
కాబట్టి మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే నేను ఈఎన్సీ గారితో కూడా మాట్లాడతాను, మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఆయనను మంగళవారం అట్లా రమ్మన్నాము ఈఎన్సీ వచ్చి రివ్యూ చేస్తే మంగళవారం 11వ తారీఖు అవుతుంది, 14వ తారీఖు వాటర్ రిలీజ్ అవుతుంది. ప్రోగ్రామ్ పెట్టుకొచ్చారు. సరే, దానికి మీరు ఎక్సర్సైజ్ చేసి పెట్టుకోండి. మనకి ఇంకోటి ఏంటంటే సార్, తర్వాత ఇప్పుడు నేను కెనాల్ సిస్టమ్ డీటెయిల్డ్ ఎస్టిమేట్ అన్నా కదా, నేను నెల రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు సార్, ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. సరే, నేను నెల రోజులు టైం తీసుకొని కొంచెం చాలా డీటెయిల్డ్గా రాజవరం అండ్ గన్పూర్ రెండింటి కింద కూడా 2500 ఆయకట్టు ఉన్నది. ఈ ఆయకట్టుకు టేనెట్ వరకు కూడా నీళ్ళు పోవాలి అంటే కెనాల్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, డిశ్చార్జ్ ఎట్లా ఉండాలి, కొన్ని స్ట్రక్చర్స్ కూడా పెట్టాలి. మీరు నువ్వు డీటెయిల్గా పెట్టు సార్, 4-5 కోట్లు అయినా పర్వాలేదు పెడితే మనం సీఎం గారితోనూ మినిస్టర్ గారితో అడిగి తెచ్చుకున్నాం. పర్మనెంట్గా ఉంటుంది. డ్రైనేజ్ వాటర్ కూడా ఇక్కడ పడ్డా కూడా సార్ యూపీసీ అక్కడ యూపీసీ ఇస్తే ఫినామినల్. మీరు అవసరం అనుకుంటే ఎవరైనా ఉపయోగించుకునే కొంచెం పర్ఫెక్ట్గా సరే లెవెల్స్ తీసుకొని వచ్చే 50 సంవత్సరాల వరకు ప్రాబ్లం లేకుండా డిజైన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం టిఫిన్ చేసుకోండి. టిఫిన్ చేసిన రెండింటిలో దింపోదు. పంట కాలువలో కలవకుండా నేరుగా అది ఈ గణపురం చెరువు మత్తడి వాగు ఏదైతుందో ఆ వాగులో కలిసేటట్టుగా డ్రైన్స్ను డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. ఈ పంట కాలువలకు సంబంధించి ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఈ ప్రధాన రిజర్వాయర్ నుంచి వెళ్ళే ఈ ప్రధాన కాలువ దాన్ని మొత్తము జంగల్ క్లియరెన్స్ చేసి మురికి మన సిల్ట్ ఉంటే సిల్ట్ను కూడా తీసేసి ఆ కాలువను ఇప్పుడు త్రూ చేసి ఈ 4-5 రోజుల్లోనే కాలువను త్రూ చేసి ఈ వర్షాకాలం ఖరీఫ్కు పంట పొలాలకు రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నీటిపారుదల శాఖ డీటెయిల్డ్ ఎస్టిమేట్ కెనాల్ సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎస్టిమేట్ తయారు చేసిన తర్వాత గవర్నమెంట్ అనుమతితోని పర్మనెంట్ బేసిస్ మీద 2500 ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందించే విధంగా కెనాల్ సిస్టమ్ను తయారు చేసి రైతులకు నీరు అందించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆశించిన రీతిలో నాట్లు వేసుకోలేకపోయింది. రైతులు 6 తడి పంటలు వేసుకున్నారు, పత్తి వేసుకున్నారు, మొక్కజొన్న వేసుకున్నారు. ఆ 6 తడి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మరొక వైపు నార్మల్లు కూడా ముదిరిపోతున్నాయి. నిన్న మొన్న కొంచెం చినుకులు పడ్డాయి, కొంచెం రైతులలో కొంచెం ఆశలు చిగురించింది. ప్రస్తుతము దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నది నుండి నీటిని లిఫ్ట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్ను, గణపురం రిజర్వాయర్ను, అశ్రావుపల్లి రిజర్వాయర్ను కూడా గండిరామారం రిజర్వాయర్ను నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2-3 రోజులలో ఆశించిన రీతిలో రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ చేరుకునే అవకాశం ఉన్నది. ప్రభుత్వంతో మాట్లాడి మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సాధ్యమైనంత వరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, గండిరామారం, స్టేషన్ గన్పూర్, అశ్వరావుపల్లి, బొమ్మకూరు, నవాబ్పేట ఈ అన్ని రిజర్వాయర్ల ద్వారా ఆగస్టు 14వ తారీఖున పంట కాలువలకు నీరును విడుదల చేస్తాం. ఈ విడుదల చేసిన నీరు 15 రోజుల పాటు రైతులకు అందించే 15 రోజులు కంటిన్యూస్గా కాలువల ద్వారా రైతులకు అందించే ప్రయత్నం చేస్తాం. పంట కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు ప్రధానంగా వేసిన 6 తడి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం.
అదేవిధంగా మీకు ఏమైనా సొంత నీటి వనరు ఉంటే ఈ కాలువల ద్వారా వచ్చే నీటిని వాడుకొని నార్మల్ కనుక వేసుకొని ఉంటే నాట్లు కూడా వేసుకోవాల్సింది నేను కోరుతున్నాను. ఇప్పుడు నార్మల్లు పోసుకొని నాట్లు వేసుకుంటే కలవదు, కానీ ఎవరైతే నార్మల్ వేసుకొని ఉన్నారో వాళ్ళు నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా రైతులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు వేసుకుంటేనే అవి చేతికి వస్తాయని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. సాధ్యమైనంత మేరకు 15 రోజులు కాలువల ద్వారా సాగునీరు అందించి 15 రోజులు కాలువలు మూసివేసి మళ్ళీ 15 రోజుల తర్వాత నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో కాలువలలో నీళ్ళు వస్తాయి. కంటిన్యూస్గా 2-3 నెలలు నీళ్లు రావు కాలువలు. ఒక 15 రోజులు నీళ్ళు ఇస్తాం, మూసేసి మళ్ళీ రిజర్వాయర్లను నింపుకొని మళ్ళీ 15 రోజుల తర్వాత నీళ్ళు ఇస్తాం. ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతికి రైతులు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏది ఏమైనా ప్రభుత్వంతో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, మా ఇంజనీర్లందరినీ కూడా సన్నద్ధం చేసి 14 ఆగస్టు 2026 నుండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్ల ద్వారా పంట కాలువలకు నీటిని విడుదల చేస్తాం. విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.